ఉండాలి. కానీ ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీని ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయించడం, దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు 43,000 కోట్లకు అప్పుడు టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయినాయి. కొన్ని రోడ్లు అయితే 2 లేయర్లు 3 లేయర్లు అయిపోయినాయి. అధికారులకు కావాల్సిన బంగాళాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, అదేవిధంగా సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, మినిస్టర్లు, జడ్జెస్ బంగాళాలు అయితే ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు. కానీ అవన్నీ కూడా ఆపేయటం, ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. అంటే ఈ బిల్డింగ్స్ చూడాలంటే ఆ రోజు వేరే పెద్ద బిల్డింగ్స్ టవర్స్ ఎక్కి చూడాల్సి వచ్చింది. టవర్స్ ఎక్కి చూసిన ఆ పెరిగిన ముళ్ళ కంపల వల్ల 5 సంవత్సరాల్లో ఇవి కూడా అవ్వట్లా. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు, ఇమ్మీడియట్గా కంప తొలగించేయండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్లు అంటూ అవ్వడ్డాయి. అయితే ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఏదైతే చెప్పారో రాగానే యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మిస్తాం అని దాని ప్రకారం యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు. ఎందుకంటే 2014-19 తర్వాత ఈ యొక్క ఎంత వర్క్ జరిగిందో అంతగాని క్లోజ్ చేసేసి ఉంటే కాంట్రాక్టర్లతో కొద్దిగా ఈజీ అయ్యిండేది. వాళ్ళు క్లోజ్ చేయకుండా అట్ట పెట్టారు. అది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఐఐటి వాడిని పిలిపించి మెడ్రాసు అండ్ హైదరాబాద్ వాడిని వాళ్ళ దగ్గర ఫస్ట్ స్ట్రెంత్ చెక్ చేయించాం, బిల్డింగ్ స్ట్రెంత్. వాళ్ళు బిల్డింగ్ స్ట్రెంత్కి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ముందుకు మొదలుపెట్టాం. మళ్ళీ ఆ యొక్క కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని అధికారులు డిస్కస్ చేసి అవి క్లోజ్ చేయాల్సి ఉండే హర్డిల్స్ అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి దానికి ఒక కమిటీలు వేసుకొని ఆ కమిటీల్లో అవన్నీ చేయటం. అదేవిధంగా రివర్స్ సెంటర్ ఒకటి ఉంది, దాన్ని చేయటానికి ఇట్లా అసెంబ్లీలోను క్యాబినెట్లోను అవన్నీ డిస్కస్ చేసి లీగల్ ఇష్యూస్ లేకుండా అన్నీ ఓవర్కమ్ జరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా టెండర్లని అధికారులు పిలిచారు. ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్స్కి ఆల్మోస్ట్ 90% వర్క్స్కి టెండర్లు కంప్లీట్ చేసాం. ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైతే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళందరూ యాక్చువల్గా వర్క్ మొదలు పెట్టడానికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళు చేసే పని క్లీనింగ్ చేసుకుంటున్నారు. అదే మొన్న నేను యాక్చువల్గా వాళ్ళ కాన్ఫరెన్స్ ఎప్పుడు మీ మ్యాన్ పవర్ వస్తుంది, మిషనరీస్ వస్తుందని అడగటం జరిగింది. ప్రతిరోజు అడుగుతున్నాను. ఎందుకంటే పని జరగాలంటే మిషనరీ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి. తర్వాత మ్యాన్ పవర్ ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం చెప్తే వాళ్ళందరూ సార్ మొత్తం మొదలు పెట్టాము, ఫస్ట్ బ్యాలెన్స్ అక్కడక్కడ కంపమలా ఉంటే అదంతా తొలగించుకుంటున్నాం, క్లీన్ చేసుకుంటున్నాం బిల్డింగ్స్. ఎందుకంటే 6 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది. ఈ 6 సంవత్సరాలు ఫస్ట్ బిల్డింగ్లు క్లీన్ చేయాలని చెప్పారు. కావాల్సింటే మీరు రండి సార్ అంటే ఇవాళ యాక్చువల్గా నేను రావటం జరిగింది. ఇప్పుడు సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు ఆ బిల్డింగ్స్ దగ్గర ఉన్నాం. దాదాపు యాక్చువల్గా మెజారిటీ క్లీనప్ చేశారు. ఈరోజు తీసుకుంటే మనకు మొత్తం బంగ్లాస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ 115 బంగ్లాస్ వస్తాయి.